ఈ ట్యుటోరియల్ లో మనం లాగరిథమ్స్ కి రిలేటెడ్ గా ఉన్న కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుందాం. అదే విధంగా ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి లాగరిథమ్స్ లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఈ రోజు సాల్వ్ చేద్దాం. ఇన్ ద ప్రీవియస్ ట్యుటోరియల్ we have seen what a logarithm is. Now basically logarithm is another way to represent exponential. Exponential form లో ఉన్నటువంటి mathematical equation ని మనం వేరేలా రిప్రజెంట్ చేసేదే లాగరిథం. ఇంకొకలా చెప్పాలంటే లాగరిథం అనేది ఎక్స్పోనెన్షియల్స్ కి రివర్స్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పొచ్చు. Logarithm represents the power to which the base is to be raised to get the given number. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బేస్ ని ఏ పవర్ కి రైజ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి వాల్యూ వస్తుందో దాన్ని లాగరిథం అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వీ హావ్ ఆల్సో సీన్ దట్ లాగరిథం ఇస్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నెంబర్స్ యాజ్ బేస్ అండ్ ద బేస్ ఆల్సో కెనాట్ బి ఈక్వల్ టు 1. ఈ బేస్ అనేది 1 కి ఈక్వల్ అయితే ఏమేమి ఇబ్బందులు వస్తాయో కూడా మనం ఈ ట్యుటోరియల్ లో ఒకసారి నేర్చుకుందాం. అండ్ we have also learned what the definition of logarithm is. If a bar x is equal to n, then we write x is equal to log n to the base a, where a is greater than 0, a is not equal to 1, n is greater than 0, and a comma n are real numbers. So a అనే బేస్ కి రియల్ నెంబర్ బేస్ కి పాజిటివ్ రియల్ నెంబర్ అనే బేస్ తీసుకుని మనం ఎక్స్పోనెంట్ రాసినప్పుడు ఒక వాల్యూ వచ్చినప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నటువంటి వాల్యూని మనం లాగరిథమిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రాయబోయే బేస్ అలాగే బేస్ కి ఎక్స్పోనెంట్ రాసిన తర్వాత వచ్చే వాల్యూ రెండు కూడా పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుతాయి. అదే విధంగా ఈ బేస్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ కాకూడదు. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ you know 5 power 3 is equal to 125. ఇక్కడ 3 ని ఎక్స్పోనెంట్ అంటాం, 5 ని బేస్ అంటాం, 125 is the value actually answer. ఇప్పుడు దీన్ని మన లాగరిథం లో రాస్తే log 125 to the base 5 is equal to 3. ఇందాక చెప్పాను కదా లాగరిథం అనేది బేస్ ని ఏ పవర్ కి రైజ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ వస్తుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ బేస్ 5 ని ఏ పవర్ కి రైజ్ చేస్తే 125 వస్తుంది, పవర్ 3. సో అందువల్ల log 125 to the base 5 అనేది 3 అని మనకి తెలుస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం లాగరిథం కి రిలేటెడ్ గా ఉన్న కొన్ని సింపుల్ ప్రాపర్టీస్ ని నేర్చుకుందాం. Now have a look at this. 2 power 6 is equal to 64. We know this. When you raise 2 to 6 power, then you will have 64. 2 into 2 into 2 into 2 into 2 into 2 will give you 64. And also 4 power 3 is 64. And again 8 square is also 64. ఇక్కడ మీరు గమనించినట్లయితే 64 వచ్చేలాగా 3 డిఫరెంట్ బేసెస్ కి ఎక్స్పోనెంట్స్ రాశాను నేను. ఫస్ట్ దాంట్లో బేస్ 2, సెకండ్ దాంట్లో బేస్ 4, థర్డ్ దాంట్లో బేస్ 8. Now what we do is we'll express this in logarithmic form. అప్పుడు ఏమొస్తుంది మనకి ఆన్సర్ 64 కాబట్టి 3 కేసెస్ లోనే లాగరిథం 64 కే రాస్తాం మనం. సో log 64 to the base 2 is equal to 6. అది ఫస్ట్ కేస్. Again in the second case log 64 to the base 4 is equal to 3. And finally in the third case logarithm of 64 to the base 8 is 2. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 కేసెస్ లోని కూడా మనం లాగరిథం 64 కే రాసాం. log 64 to the base 2, log 64 to the base 4 and log 64 to the base 8. లాగరిథం 3 కేసెస్ లోనూ మనం 64 కే రాసినప్పటికీ మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ 3 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 3 డిఫరెంట్ ఆన్సర్స్? ఎందుకు వచ్చినాయి అంటే మనం లాగరిథం రాసినటువంటి నెంబర్ ఒకటే అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి బేసెస్ 3 కూడా డిఫరెంట్. ఫస్ట్ దాంట్లో బేస్ 2, సెకండ్ దాంట్లో బేస్ 4 అండ్ ఫైనల్ థర్డ్ దాంట్లో బేస్ 8. ఎప్పుడైతే ఒక నెంబర్ కి లాగరిథం రాసినటువంటి బేస్ చేంజ్ అయిందో ఆ లాగరిథం యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటది. సో లాగరిథం ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ బేసెస్. మీరు ఒకే నెంబర్ కి లాగరిథం రాసినప్పటికీ కూడా బేస్ మారినప్పుడల్లా ఆ లాగరిథం యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. Then let us take the second. We very well know that ఒక నెంబర్ కి మీరు ఎక్స్పోనెంట్ లో 1 రాశారనుకోండి ఆ బేస్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. 5 power 1 is 5 or you can write 10 power 1 is 10 and 25 power 1 is 25. ఇలా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాయొచ్చు. ఎక్స్పోనెంట్ లో 1 ఉన్నట్టయితే ఆ బేస్ ఏదైతే ఉంటుందో అదే ఆ ఎక్స్పోనెన్షియల్ యొక్క ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని కూడా మనం లాగరిథమిక్ ఫామ్ లోకి రాద్దాం. ఫస్ట్ కేసు ఏమవుతుంది? లాగరిథం ఆఫ్ 5
to the base 5 is equal to 1. And in the second case, you will have logarithm of 10 to the base 10 is equal to 1. And in the third case, logarithm of 25 to the base 25 is again equal to 1. మీరు ఈ 3 logarithms ని గమనించినట్లయితే ఒక సిమిలారిటీ ఉంది. ఆ సిమిలారిటీ మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో లాగరిథం రాయబడిన నెంబరు దాని బేస్ ఈ రెండు ఈక్వల్. సెకండ్ దాంట్లో కూడా లాగరిథం రాయబడిన నెంబరు బేస్ ఈక్వల్, log 10 to the base 10. And the third one also log 25 to the base 25. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి ఏమొచ్చినాయి మనకి. ఇన్ ఆల్ ద 3 cases we have got 1. ఈ 3 లాగరిథమ్స్ యొక్క వాల్యూస్ కూడా 1 వచ్చినాయి. మీరు చూడగానే చాలా ఈజీగా దీని అబ్జర్వేషన్ చెప్పొచ్చు. ఏంటి అబ్జర్వేషన్? మనం లాగరిథం ఏ నెంబర్ కి అయితే రాస్తామో అదే నెంబర్ బేస్ గా కనుక తీసుకున్నట్లయితే ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది. సో లాగరిథం ఆఫ్ ఎ నెంబర్ టు itself as base is always equal to 1. ఒక లాగరిథం రాసినప్పుడు బేస్ కూడా అదే నెంబర్ అయితే ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 1. log 100 to the base 100 is equal to 1. log 30 to the base 30 is equal to 1. ఈ విధంగా లాగరిథం డెఫినిషన్ కి సరిపోయే విధంగా ఏ వాల్యూస్ తీసుకుని రాసినప్పటికీ కూడా మీరు log a to the base a is always equal to 1. నేను చెప్పాను కదా లాగరిథం డెఫినిషన్ సరిపోయేలాగే వాల్యూస్ తీసుకోవాలి మనం. బేస్ షుడ్ బి పాజిటివ్ రియల్ నెంబర్ and the base cannot be equal to 1. రైట్. సో వెనెవర్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా మీకు log 2 to the base 2 అని వచ్చింది అనుకోండి, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ సింప్లీ 1. లేదా 1 అనే వాల్యూని లాగరిథం లో రాయాల్సి వచ్చింది అనుకోండి, యూ కెన్ రైట్ ఇట్ వెరీ సింప్లీ బై లుకింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ లో బేస్ 10 అనుకోండి, మీరు 1 ప్లేస్ లో log 10 to the base 10 రాయొచ్చు. అక్కడ బేస్ 100 అనుకోండి, log 100 to the base 100 అని రాయొచ్చు. సో బేసికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాగరిథం ఏ నెంబర్ కి అయితే రాస్తున్నామో ఆ నెంబర్ బేస్ కూడా అదే నెంబర్ అయితే ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 1 కి ఈక్వల్. లెట్ us మూవ్ టు ద థర్డ్ ప్రాపర్టీ. ఇది కూడా ఎక్స్పోనెన్షియల్స్ కి సంబంధించిందే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాగరిథం ఎక్స్పోనెన్షియల్ కి అదర్ ఫామ్ లేదా ఇట్స్ రివర్స్ ప్రాసెస్. అందువల్ల లాగరిథం బేసికల్ గా ఎక్స్పోనెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో 4 power 0 is 1. We already very well know this. బేస్ 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా దాని ఎక్స్పోనెంట్ 0 రాస్తే దాని వాల్యూ ఎప్పుడు 1. ఇది ఎక్స్పోనెన్షియల్స్ లో ఒక రూల్. 7 power 0 1 అండ్ 100 power 0 1. మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా దీన్ని రాయొచ్చు, రైట్, ఎక్సెప్ట్ 0 యాజ్ బేస్. నౌ లెట్ us write all these 3 expressions in logarithmic form. ఒకసారి మీరు పాజ్ చేసి వీటి మూడింటికి లాగరిథమ్స్ రాసి చూడండి ఏమవుతుంది. ఇన్ ద ఫస్ట్ కేస్ log 1 to the base 4 is equal to 0. Again in the second case log 1 to the base 7 is equal to 0. And finally in the third case log 1 to the base 100 is equal to 0. చాలా సింపుల్ అబ్జర్వేషన్ ఉంది దీంట్లో. చూడండి ఒకసారి, రైట్ సైడ్ అన్ని జీరోసే ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కామన్ ఫీచర్ ఏంటి దీంట్లో? ఈ 3 కేసెస్ లో కూడా లాగరిథం ఎవరికి రాయబడింది? 1 కి రాయబడింది. All the 3 cases the logarithm is written only for 1, but the bases are different. Different bases కి లాగరిథం రాసాం. మనం ఏ నెంబర్ కి లాగరిథం రాసాం? 1 కి రాసాం. కానీ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇన్ ఆల్ ద 3 cases we have got 0 as the answer. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే లాగరిథం ఆఫ్ 1 is always equal to 0. లాగరిథం 1 కి ఎప్పుడైనా మనం లాగరిథం రాసినట్లయితే ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది, రైట్. సో లాగరిథం ఆఫ్ 1 to any base is equal to 0. ఎనీ బేస్ అని నేను ఇక్కడ అన్నానంటే లాగరిథం డెఫినేషన్ కి సరిపోయేగా ఉన్న బేస్ అని అర్థం, రైట్. సో ఇన్ జనరల్ లాగరిథం ఆఫ్ 1 to the base a is equal to 0. ఇప్పుడు మనం 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. లాగరిథం ఆఫ్ ఎ నెంబర్ ఫర్ డిఫరెంట్ బేసెస్ ఇస్ డిఫరెంట్. సో మీరు log 100 రాయండి, log 100 వాల్యూ ఎప్పుడు సేమ్ రాదు. ఆ log 100 వాల్యూ దానికి ఏ బేస్ కి రాసేమో మనం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో లాగరిథం ఆఫ్ ఎ నెంబర్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ బేసెస్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ ప్రాపర్టీ ఏం చూసాం? లాగరిథం ఏ నెంబర్ కి అయితే రాస్తామో బేస్ కూడా అదే నెంబర్ అనుకోండి, ఆ లాగరిథం వాల్యూ ఎప్పుడు 1 కి ఈక్వల్ అవుతుంది. log 20 to the base 20 is equal to 1. log 1000 to the base 1000 is equal to 1 and so on. ఇప్పుడు నేర్చుకున్న థర్డ్ ప్రాపర్టీ ఏంటి? లాగరిథం ఆఫ్ 1 is always equal to 0. 1 కి లాగరిథం ఎప్పుడు కూడా 0. log 1 to the base 10 is 0.
log 1 to the base 35 is equal to 0. So in general, log 1 to the base a is equal to 0. As I told you, this base is a positive real number and this cannot be equal to 1. నేను మొదటి నుంచి మీకు బేస్ 1 కి ఈక్వల్ అవ్వకూడదు అని చెప్తున్నాను. అసలు ఆ బేస్ 1 కి ఎందుకు ఈక్వల్ అవ్వలేదో లాగరిథం డెఫినిషన్ లో ఒకసారి ఇక్కడ చూద్దాం. 1 కి ఎందుకు రెస్ట్రిక్షన్ ఉందో let us observe here. Let us take exponent once again. We already know that when you raise 1 to any exponent, the value is always equal to 1. I have taken 3 examples here. 1 power 3 is 1, 1 power 10 is 1, 1 power 25 is 1. మీరు ఒకసారి పాజ్ చేసి ఈ 3 exponential forms ki kuda logarithms రాయండి. What happens in the first case? Log 1 to the base 1 is equal to 3. Now in the second case, log 1 to the base 1 is equal to 10. And in the third case, log 1 to the base 1 is equal to 25. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే there are 3 logarithmical expressions and in all the 3 right hand sides they are different answers. కానీ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 3 ఎక్స్ప్రెషన్స్ ఒకటే చూడండి. log 1 to the base 1. సెకండ్ దాంట్లో కూడా log 1 to the base 1. And third one is also log 1 to the base 1. ఈ 3 మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్. ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అయినాయిలో యూక్లిడ్ ఏం చెప్తాడు మనకి? థింగ్స్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఏమవ్వాలి ఇక్కడ? ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అయినాయో రైట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే 3 10 కి ఈక్వల్ అవ్వాలి, 10 25 కి ఈక్వల్ అవ్వాలి. అంటే 3 చాక్లెట్స్ 10 చాక్లెట్స్, 10 చాక్లెట్స్ 25 చాక్లెట్స్ కి ఈక్వల్ అవుతాయా? డిఫరెంట్ నెంబర్స్ ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు. సో ఇలాంటి ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఎందుకు అరైజ్ అయింది? లాగరిథం రాసినప్పుడు బేస్ 1 అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. అంటే లాగరిథమ్స్ లో బేస్ 1 రాయడానికి ఛాన్స్ లేదు. బేస్ 1 తో లాగరిథం డిఫైన్ అవ్వదు. ఇక్కడ చూడండి, నేను బేస్ 1 తీసుకుని 3 లాగరిథమ్స్ రాశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ అన్ని log 1 to the base 1, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 కూడా log 1 to the base 1. కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అలాగా? 1 ని మీరు ఏ పవర్ రైజ్ చేసినా ఆన్సర్ 1. డిఫరెంట్ మీరు ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 power 100 is equal to 100 అని రాస్తారు మీరు. అప్పుడు log 1 to the base 1 100 కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు నెంబర్స్ అన్ని ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు మ్యాథ్స్ ఏ ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. సో జరగదు కదా. అందువల్ల లాగరిథం డిఫైన్ చేసినప్పుడు 1 అనే పాజిటివ్ రియల్ నెంబర్ కి తప్ప logarithms are defined for all other positive real numbers. That is why logarithm is not defined with 1 as base. అందువల్ల logarithms 1 base తో define కావు. Right? You have to keep this in your mind.